భువనగిరి మండలం సూర్యపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాము. గ్రామ శాఖ అధ్యక్షులు గోలి చంద్రశేఖర్ గుప్తా మనతో పాటు ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం. మీరు బీజేపీలో గ్రామ శాఖ అధ్యక్షులు ఎంతకాలం నుంచి పనిచేస్తున్నారు? బీజేపీ పార్టీని ఎలాంటి బలోపేతం చేస్తున్నారు గ్రామ స్థాయిలో? నేను బీజేపీలో గత 10 నుండి 15 సంవత్సరాల నుండి బీజేపీలో వర్క్ చేస్తున్నాను. మా నాన్నగారు అప్పుడు నా చిన్నప్పటి నుంచి కూడా బీజేపీ ప్రెసిడెంట్. ఈ మధ్య కాలంలో 2-3 సంవత్సరాల నుండి నేను ఆ బాధ్యతలు తీసుకొని బీజేపీని గ్రామ స్థాయిలో ముందంజలో తీసుకెళ్తున్నాను. బీజేపీ పార్టీ మీరు ఎంతకాలం నుంచి గ్రామ శాఖ అధ్యక్షులు బీజేపీ పార్టీ? ఒక 4 సంవత్సరాల దాకా, 3 నుండి 4 సంవత్సరాల దగ్గర నుండి నేను బీజేపీ అధ్యక్షుడిగా చేస్తున్నాను సూర్యపల్లి గ్రామం. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు కావచ్చు, అభివృద్ధి పథకాలు కావచ్చు, మీ మారుమూల గ్రామానికి ఎలా అందుతున్నాయి? మా త్రోనే అందుతున్నాయి. ఎలా అంటే వాట్సాప్ గ్రూప్ల వల్ల మాకు తెలిసిన పథకాలు, మా బీజేపీ ప్రవేశపెట్టిన పథకాలన్నీ కూడా మా గ్రామ గ్రూప్లలో వాళ్ళకి తెలియజేసి వాళ్ళని దాన్ని నిర్వినియోగం చేసుకుంటూ చూస్తున్నాం. ఇప్పుడు గ్రామ పంచాయతీకి ఎలాంటి నిధులు వస్తున్నాయి బీజేపీ అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు? సీసీ రోడ్లు కావచ్చు, డంపింగ్ యార్డ్లకు కావచ్చు, వీధి లైట్లకు. గ్రామ ప్రభుత్వానికి బీజేపీ నుండి, సెంటర్ నుండి చాలానే నిధులు వస్తున్నాయి. కానీ ఇప్పుడున్న రాష్ట్ర గవర్నమెంట్ అది మేమే ఇస్తున్నాం అని చెప్పి వాళ్ళు పబ్లిసిటీ చేస్తారు. సో గ్రామాలలో కూడా ఇది రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం నుంచి కాదని కూడా కొద్దిగా అనుమాన వ్యాఖ్యలు వస్తుంది. ఇటీవల కాలంలో కూడా గతంలో పరిపాలించిన బీఆర్ఎస్ పాలనలో కూడా ఎలాంటి అభివృద్ధి సంక్షేమం జరిగిందంట? బీఆర్ఎస్ కాలంలో కూడా కేసీఆర్ గారు కూడా పర్లేదు, తెలంగాణని కొత్త అయిన రాష్ట్రాన్ని, తెలంగాణని ఒక స్థాయిలో చూపించారు. కానీ దానికి కారణము 70% నరేంద్ర మోదీ గారు ఉంటే అందులో 30% కేసీఆర్ గారు. కానీ తెలంగాణ ప్రజలకు 100కు 100% కేసీఆర్ గారు వల్లనే ఇది తెలంగాణ ముందుకెళ్ళిందని ప్రజలు అవగాహన వాళ్ళకు కేసీఆర్ గారి మీద. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్ మీ గ్రామంలో అందుతుందా? ప్రతి ఒక్కరికి దాని అప్లికేషన్ కానీ అన్ని కానీ కార్డు కానీ చేసి ఇచ్చాము. సో వాళ్ళు ఇప్పటివరకు అయితే ప్రభుత్వం మా గ్రామంలో ఎవరికి కూడా అంతగానము ఆరోగ్య ఇబ్బంది రాలేదు. ఒకవేళ ఆరోగ్య ఇబ్బంది వచ్చినా కూడా ఆ ఆయుష్మాన్ భారత్ పథకాన్ని కన్ఫామ్గా వాళ్ళు వాడుకుంటారు. వాళ్ళకు కూడా తెలుసు, దేనికైనా సరే 5 లక్షల వరకు ఆరోగ్య పథకం వస్తుందని కూడా వాళ్ళకి తెలుసు, వాడుకుంటారు. కేంద్ర ప్రభుత్వం నుంచి వ్యవసాయ రంగానికి, రైతులకు ఎలాంటి పథకాలు అందుతున్నాయి, ఎలాంటి సంక్షేమం అందుతుంది? ఎకరాకి 6,000 రూపాయలు రైతులకి టైం టు టైం వాళ్ళ అకౌంట్లో 3 విడతలో క్రియేట్ అవుతున్నాయి. పిఎం కిసాన్ ఎరువులకు కూడా 4,000, 5,000 రూపాయలు ఎరువులకు 1,500 లోపే కేంద్ర ప్రభుత్వం దాన్ని అట్లా అమలులోకి తెచ్చింది. విద్యా వైద్యం ఎలా అమలు అవుతుంది? కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఇటు రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కాదు. విద్యా వైద్యం గురించి మనము దాని గురించి మాట్లాడనే అవసరం లేదు. కేంద్ర ప్రభుత్వం ఎన్ని రకాలుగా మన భారతదేశాన్ని, గ్రామాభివృద్ధిని, విద్యారంగంలో ముందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఏదైతే కొత్త అంటే నూతన రాష్ట్రంగా ఏర్పడ్డది, నీళ్లు నిధుల నియామకాల కోసం. నీళ్లు నిధుల నియామకాలు నెరవేరినాయి అంటారా? నీరు అంటే కేసీఆర్ గారు ఏమున్నా కాళేశ్వరం ఒక్కదాన్ని పట్టుకొని ఉన్న బడ్జెట్ మొత్తం దాన్ని పెట్టేసరికల్లా చాలా ఇన్కందులో ఉంది నీళ్ళ నిధులలో గత ప్రభుత్వం వల్ల. ఈ ప్రభుత్వము ఇప్పుడిప్పుడే వచ్చింది. ఇంకా ఇంకొక 2-3 ఏళ్ళు, ఒక 2 సంవత్సరాలు పడితే దాని తర్వాత దాని గురించి చెప్పచ్చు. నరేంద్ర మోడీ గారు మూడోసారి ముచ్చటగా ప్రధానమంత్రి కావడం జరిగింది. ఎలా సాధ్యమైంది? వారు చేసిన మంచి పనులు, మంచి కార్యక్రమాలు, వాళ్ళు పెట్టిన గ్రామాభివృద్ధి కానీ ఏదైనా మన భారతదేశాన్ని ఒక అభివృద్ధిలో స్థానంలోకి తీసుకెళ్లాలని ఎప్పటికైనా కూడా ఇప్పటికి కూడా మనది ఏముందంటే ఒక 10 ఏళ్ళ ముందు దాకా కూడా భారతదేశం అనేది ఒక డెవలపింగ్ కంట్రీగానే ఉంది. ఆఫ్టర్ నరేంద్ర మోదీ డెవలప్డ్ కంట్రీగా మారిపోయింది. దానికి కారణము నరేంద్ర మోదీ గారు. బీజేపీ ప్రభుత్వము ప్రపంచంలోనే భారతదేశాన్ని విశ్వగురువుగా తయారు చేస్తున్నారు. మరి విశ్వగురువుగా చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి అంటారు? జరుగుతున్నాయి. మన కోవిడ్ వ్యాక్సిన్ కానీ ఇంకా ఏదైనా అన్ని ముందంచులో మన భారతదేశం ఉంది. సో నరేంద్ర మోదీ గారు తను అనుకున్నది చేస్తారు, ఎన్ని అడ్డంకులు ఎదురొచ్చినా కూడా. గతంలో కంటే కూడా మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ పార్టీకి సీట్లు తగ్గడానికి కారణం ఏంది? గతంలో కంటే ఈసారి
మన సౌత్ ఇండియాలో చాలా వరకు సీట్లు తగ్గినాయి. ఇక నార్త్లో రావనుకున్న సీట్లు చాలా వచ్చాయి, కానీ ప్రభుత్వం అయితే మనదే ఫామ్ చేసింది. ఇక సీట్లు తగ్గడానికి కారణం ఒక రాహుల్ గాంధీ గారు తన ఏమంటారు దాన్ని, రాహుల్ గాంధీ గారు తిరిగిన ప్రచారము జోడో యాత్ర చాలా ఘనంగా చేశారు. చూసిన వాళ్ళకు కూడా ఒక అద్భుతం లాగా కనిపించింది అది. సో దానివల్ల కూడా కొన్ని ఓట్లు మైనస్ అయినాయి మనకు బీజేపీ ప్రభుత్వానికి. ఎన్నికల ముందు కూడా మీరు 400 సీట్లు పైచీలకు వస్తున్నాయి ఈసారి బీజేపీ కానీ మీరు ప్రచారం కూడా చేశాము. మరి ఎందుకు వెనకబడిపోవడానికి గల కారణం ఏంది? గ్రామాల్లో కూడా ఈ ఎంపీ సీట్లకు ఎప్పటికైనా నరేంద్ర మోదీ గారే వస్తారు, పైన ఎటుగా వాళ్ళే వస్తారు అని ఒక చిన్న ఊహతోటి ఇక్కడ ఈ వీళ్ళ ప్రభుత్వం వస్తే ఏమవుతుంది, ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఏమవుతుంది, ఎటుగో సెంట్రల్లో నరేంద్ర మోదీ గారే వస్తారు కానీ ఒక చిన్న ఊహతోటి ప్రజలు ఓట్లు అట్లా కాంగ్రెస్కి వేయడం జరిగింది. ఒక చిన్న ఊహతోటి ఎటుగో కేంద్రంలో నరేంద్ర మోదీ గారే వస్తారు, బట్ ఇక్కడ మన ఎంపీ ఈయన బతలాలు ఈయన వస్తుంది కదా, ఈయన వస్తే ఏమవుతుంది అన్న ఒక చిన్న ఊహతోటి అందరూ అట్లా వేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం మొత్తం అలానే వేయడం జరిగింది. కేంద్రంలో మూడు సార్లు మీరు బీజేపీ అధికారంలో రాయింది. ఇక్కడ దక్షిణాది రాష్ట్రాల్లో ఎందుకు మీరు బలపడలేకపోతున్నారు, అధికారాలను రాలేకపోతున్నారు? దక్షిణ భారతదేశంలో ఎందుకంటే లీడర్ అనేది నలుగురు పొత్తులో ఉంది, ఒక్కరి చేతి మీకెళ్ళ లేదు. ఒకరి చేయి మీదకి వెళ్ళి ఏ రాష్ట్ర మనం దక్షిణ భారతదేశం గురించి ఎందుకు మనం తెలంగాణ గురించే మాట్లాడుకుంటే, ఒకరోజు బండి సంజయ్ గారు అంటారు, ఒకరోజు ఈటల రాజేందర్ గారు అంటారు, ఒకరోజు కిషన్ రెడ్డి గారు అంటారు, ఒకరోజు రీసెంట్ అయిన రామచంద్ర గారి గురించి అంటారు. సో ఒకరి చేతిలో లేకపోవడం వల్ల ఇదంతా అంటే కరెక్ట్ నాయకత్వం లేకపోవడం వల్ల, వీళ్ళ నాయకులు కరెక్ట్ కాదని అంటే నేను కరెక్ట్ నాయకత్వం లేకపోవడం వల్ల. అయితే కాంగ్రెస్ చచ్చిపోయే మూమెంట్లో రేవంత్ రెడ్డి గారు ముందుకొచ్చి సరే చనిపోతున్న కాంగ్రెస్, నీళ్ళలో మునిగిపోతున్న కాంగ్రెస్, బాయిలో పడుతున్న కాంగ్రెస్ని తీసుకొచ్చి ఆకాశంలో పెట్టిండు. అంటే ఒక 0 to CM 2 అనే అయిందంటే ఇది నాట్ ఏ జోక్. అంటే ఆ విధంగా కాంగ్రెస్కి తను కష్టపడ్డాడు. సరే ఆయన చేసిన పథకాలు, కాంగ్రెస్ చేసిన పథకాల గురించి తర్వాత పక్క పెడితే, రేవంత్ రెడ్డి అంటే కాంగ్రెస్ గురించి ఇంత కష్టపడ్డాడు. కానీ మన వాళ్ళు అట్లా కష్టపడట్లేదు. ఒక మంచి నాయకుని మనము ఆయన నాయకత్వంలోనే మనమందరము పోదామనే ఆలోచనతో లేరు. బీజేపీ నాయకుడు అంటే ఏమున్నా నరేంద్ర మోదీ గారు, అమిత్ షా గారు, వీళ్ళ వరకే లక్ష్మణ్ గారు, వీళ్ళ వరకే చూస్తున్నాం అని ఈ తర్వాత రాష్ట్రానికి తగ్గ నాయకుడు వాళ్ళు చూడడం లేదు. టాప్ టు బాటం అంటే పైనుంచి కింది స్థాయి వరకు నాయకత్వం బలోపేతంగా ఉండాలంటారు. అంతే. మరి ఎక్కడ లోపం జరిగింది, ఎందుకు ఆ నాయకత్వం బలపడలేకపోతుంది అంటారు? దీనికి నరేంద్ర మోదీ గారు పర్సనల్గా దీన్ని తీసుకొని ఏ రాష్ట్రానికి ఒక కమిటీ వేసి ఇక ఒక 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఒక ఎలక్షన్స్ పీరియడ్ మొత్తము వాళ్ళని ఎంచుకున్న నాయకత్వంలోనే నడవాలని చెప్పి ఒక రూల్ పెడితే దాన్ని ఒక మంచి విధానంలోకి వస్తుంది. బీజేపీ పార్టీ క్షేత్రస్థాయిలో, గ్రామ స్థాయిలో బలపడలేకపోతుంది, కారణం ఏమై ఉంటుంది? ఈ నాయకత్వం గురించే కదా. ఈ నాయకత్వం సరైన నాయకత్వం లేకపోవడమే బీజేపీ గ్రామ స్థాయిలో బలపడలేకపోతుంది. ప్రజలు అంటున్నమాట, బీజేపీ నాయకులు ఓట్లప్పుడే వస్తారు, మిగతా టైంలో ప్రజలకు అందుబాటులో కానీ ప్రజా సమస్యలపై పోరాటం కానీ క్షేత్రస్థాయిలో జరగడం లేదని అంటున్నారు. ప్రజా సమస్యలపై పోరాటము చేయవచ్చు, కానీ ఆ ప్రజలకు వచ్చే నిధులు 60 నుంచి 70% కేంద్రం నుంచే, బీజేపీ నుంచే వస్తున్నాయి. ప్రజలు దాన్ని గ్రహించుకోలేకపోతున్నారు. ఎందుకు గ్రహించుకోలేదు అంటే రాష్ట్ర ప్రభుత్వము మొత్తం మేమే ఇస్తున్నామని బాణం విసిరేస్తే దాన్ని గ్రామ ప్రభుత్వం గుడ్డిగా నమ్మేస్తున్నారు. సో బీజేపీ లేదు, బీజేపీ రావట్లేదు, ఏమున్నా ఎలక్షన్స్ టైంకి వస్తుర్రు, ఈ ఆలోచనతోటే ఉర్రు. ఈ గవర్నమెంట్కి అగనెస్ట్గా పోటీ చేద్దాం, గవర్నమెంట్కి అగనెస్ట్గా ఏదైనా వీళ్ళ ఏమంటారు బాధల్ని కూడా కష్టాలను కూడా గవర్నమెంట్కి అగనెస్ట్ చెప్పుకుందాం అంటే కూడా గవర్నమెంట్లో కూడా మనకు సపోర్ట్గా ఎవరు లేరు. మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికలు, మన జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పార్టీ ఒక హైపుకి వచ్చేసింది. దాదాపు 35 నుంచి 40 సీట్ల వరకు గెలుచుకునే అవకాశం ఉందంటున్నావు. లాస్ట్కు సింగిల్ డిజిట్కే పరిమితమైంది. 10 సీట్ల లోపే సీట్లు రావడానికి కారణం ఏంది? ఎందుకు మీరు
అక్కడే ఆగిపోవాల్సి వచ్చింది, ఒక ఐపుకి వచ్చిన పార్టీ. అయితే దీని గురించి కొద్దిగా లోపలికి వెళ్తే కాంగ్రెస్ ప్రభుత్వం కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ప్రజలకు డబ్బు చాలా పండించింది. ఒక్కొక్క ఓటుకి 2,000-2,500 ఇచ్చి ఉన్నది. మన బీజేపీ పార్టీ అంటే ఏమో డబ్బుల పార్టీ కాదు, మనది డబ్బులు ఇచ్చి మనం ఓట్లు కొనుక్కో, న్యాయంతో గెలుస్తాం మనం. ఇప్పుడు టీఆర్ఎస్ ఏమో 2,500 ఇచ్చింది, కాంగ్రెస్ ఏమో 2,000 రూపాయలు ఇచ్చింది ఓటుకి. మనం అట్లా డబ్బులు ఇచ్చి 1,000-2,000 ఇచ్చి మనం ఓట్లు కొనుక్కోలేము. డబ్బులకు ఎగబడి జనాలు ఓటేసి వాళ్ళని గెలిపించుకోరు. ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ ఆరోపణ, ఇక్కడ నుంచి 8 మంది ఎంపీలను కేంద్రాన్ని పంపితే ఒక్క పైసా కూడా తేవట్లేరు, అసలు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి వీళ్ళు పాటుపడతలేదని కాంగ్రెస్ పార్టీ ఆరోపణ చేస్తుంది. దీన్ని మీరు ఒక పార్టీ నాయకుడిగా ఏం చెప్పదలుచుకున్నారు? కాంగ్రెస్ చేసే ఆరోపణలకు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ముందు బీజేపీ ఏం చేసిందో ఏం చేస్తుందో మీకే తెలుస్తుంది. మీరు వెళ్ళే రోడ్డు కానించి కూడా ఒక 2 లక్షల కోట్లు పెట్టి బీజేపీ గవర్నమెంటే రోడ్లు వేయించింది. అది మన భువనగిరి హైవే ఒక 2.2 lakh crores దాకా కూడా వేయించి అంత ఖర్చు పెడుతుంది బీజేపీ రాష్ట్రాలలో. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పుకునేది మొత్తం మేమే చేస్తున్నాం చెప్పుకుంటుంది. ముందుంది ముసళ్ళ పండుగ అన్నట్టు తెలుస్తుంది. బీజేపీ అంటే ఏంటిదో కూడా తెలుస్తుంది. ఇప్పటికే ఒక 7 సీట్లతోటే ఏం ఓడిపోదు. మనం పైకి ఎక్కాలంటే కూడా ఒకటే మెట్టుతో ఎక్కుతాము, ఒకటేసారి 10 మెట్లు ఎక్కము. ఒక్కొక్క ఈసారి 7 సీట్లు వచ్చినాయి, రేపు నాడు 20 వస్తాయి, తర్వాత 40 వస్తాయి, తర్వాత 65 వస్తాయి. గవర్నమెంట్ ఫామ్ చేస్తాం, టెన్షన్ ఏం లేదని కాంగ్రెస్ వాళ్ళకు మనం చెప్పాల్సింది. అది ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ గ్యారెంటీలు ఎలా అమలు అవుతున్నాయి? వాళ్ళని కూడా ఏం తక్కువ అనొద్దు. ఫ్రీ బస్ కానీ, ఇల్లులు కానీ, ఇందిరా మిల్లులు కానీ వచ్చాయి. మనం కూడా దాన్ని సరే లబ్ధిదారులకు మంచిగా పొందేటట్టు కూడా చేస్తున్నాము. వీళ్ళు చేసే వాటికి ఈ గ్రామ ప్రజలు ఇబ్బంది పడదు కదా. సో వాళ్ళు ఇచ్చే పథకాలు కూడా గ్రామాలలో కూడా దాన్ని వినియోగించుకుంటారు. మంచిగా వాళ్ళు వినియోగించుకున్నట్టు మేము చేస్తున్నాం. ఇప్పుడు ఇటీవల గ్రామ సభలు కావచ్చు, ప్రజాపాలనలో దరఖాస్తులు వచ్చినాయి, ఇందిరామిన్లో కానీ రేషన్ కార్డులు కానీ. పేదలు నిరుపేదలకు ఏ విధంగా అందుతుంది? గ్రామంలో ఉన్న కొన్ని గ్రామ రాజకీయాల ప్రకారము వాళ్ళ సెల్ఫ్ సైడ్ ఉన్న వాళ్ళకే వాళ్ళు ఆ యొక్క నిధులని, ఆ యొక్క పథకాలని కేటాయిస్తారు. దాని గ్రామంలో మనము గవర్నమెంట్ లేదు కాబట్టి మనం దాని గురించి మాట్లాడుకున్నా కూడా ప్రయోజనం లేకుండా అయిపోయింది. త్వరలో స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి, స్థానిక సర్పంచ్ ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఎన్నిక ఏదైనా కూడా అది ప్రజలను డబ్బు మద్యం ఇచ్చి ప్రలోభాలకు రాజకీయ పార్టీలు గురి చేస్తున్నాయి. దానివల్ల అంటే ప్రజల్లో చైతన్యం రావాలంటే ఈ డబ్బు మద్యం అంటే ప్రలోభాలకు గురి కాకుండా ఉండాలంటే ఎలాంటి నాయకుడిని ఎన్నుకుంటే గ్రామాలు కానీ దేశం కానీ అభివృద్ధి చెందుతాయి అంటారు? చదువుకున్న ఎన్నుకుంటే, ఒక చదువుకున్న నాయకుడు అయితే ఇవి వాళ్ళు అనుకునేటి అన్నీ ఏవి చెల్లవు. గ్రామం కూడా అభివృద్ధి బాటలో నడుస్తుంది ఒక చదువుకున్న నాయకుని ఎన్నుకుంటే. చదువుకున్నవాడు ఎప్పుడు కూడా పైసా ఖర్చు పెట్టాలని ఆలోచించాడు, ఎట్లా అభివృద్ధి చేయాలని ఆలోచిస్తాడు. మా ఊర్లో వరకు అయితే, మా గ్రామం వరకు అయితే నేటి వరకు కూడా ఎవరు కూడా చదువుకున్న సర్పంచ్ అయితే లేడు. నేను ఇప్పుడు 27 సంవత్సరాలు, 25 సంవత్సరాలుగా ఐదుగురు సర్పంచ్ అని చూసిన, ఏ సర్పంచ్ కూడా నాకు చదువుకున్న సర్పంచ్ లేడు. సార్ 42% రిజర్వేషన్ ఇటీవల అసెంబ్లీలో ప్రవేశపెట్టి దాన్ని పాస్ చేసి ఆర్డినెన్స్ రూపంలో కేంద్రాన్ని పంపిణీ, కేంద్రమే అడ్డుపడుతుంది, అమలు చేయలేదు అని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆరోపణ చేసింది. దీన్ని ఎట్లా చూస్తారు? అవును, కేంద్రం అడ్డుపడుతుంది. ఎందుకంటే ఆ 42% రిజర్వేషన్ ఏమున్నా కూడా ఇది ఎస్సీ బీసీ వీళ్ళదే అంటారు కదా. బీసీలకు ఓన్లీ బీసీలకు వాళ్ళ పోరాటం వాళ్ళు చేస్తున్నారు. నరేంద్ర మోదీ గారు అంటే ఏమని ఆలోచిస్తున్నారు అంటే, రాష్ట్రంలో ఓన్లీ బీసీ వాళ్ళే కాదు, ఓసీ వాళ్ళు కూడా ఉర్రు, ఓసీలో లేని వాళ్ళు కూడా ఉర్రు. వాళ్ళ గురించి కూడా ఒక ఆలోచించి దాన్ని హోల్డ్లో పెట్టారు. అంతవరకు యువత కూడా బాగా డ్రగ్స్కు మద్యానికి బానిస అయిపోయారు. మీరు కూడా ఒక యువకుడిగా ఉన్నారు. యువతలో మార్పు రావాలన్నా ఏ ప్రభుత్వాలు కూడా ఉపాధి కల్పనలో ప్రభుత్వాలు ఫెయిల్ అవుతున్నాయి. యువతకు ఉపాధి కల్పించాలన్నా, యువతలో మార్పు రావాలన్నా ఒక యువకుడిగా మీరు యువతకు ఏం సందేశం ఇస్తారు?
నేను కూడా ఒక యువకున్నే. ఆ యువత మార్పుకి నేను సందేశం ఇచ్చే అంత పెద్దోడిని కాదు. కానీ వీళ్ళు గమనించుకోవాల్సింది ఏంటంటే, ఒక 1 ఇయర్కి ఇంత లేదనుకున్న ఒక 10 లక్షల మంది డిగ్రీ తోటి బయటికి వెళ్తారు. అంటే టెక్నికల్ డిగ్రీ కావచ్చు, నాన్ టెక్నికల్ డిగ్రీ కావచ్చు, BA BCom ఏదైనా కావచ్చు. ఒక 10 లక్షల మంది తెలంగాణ రాష్ట్రం నుంచి బయటికి వెళ్తారు ఎవ్రీ ఇయర్. 10 లక్షల మందికి ఉపాధి కల్పించాలంటే ఏ గవర్నమెంట్ తోటి కూడా కాదు. దాన్ని మనము పుట్టి వరుస నిగ్రహ చేయాలని తెలుసుకోవడం. 10 లక్షల మందికి 10 లక్షల మంది ఏ గవర్నమెంట్ తోటి కూడా కాదు. వాళ్ళకి అన్ని ఉద్యోగాలు ఇచ్చుడు. ఇక దానికి ఏమో సందేశం అంటే, ఇక మనము సందేశం ఇచ్చే అంత పెద్దోళ్ళం కాదు వాళ్ళకు. సో ఈ బెల్ట్ షాపుల వల్ల కూడా చాలా ప్రజలు ఇబ్బంది, తాగుడు బానిస అయిపోయి తాగాలని అనుకున్న వ్యక్తి ఏ రకంగానైనా తాగుతాడు. బెల్ట్ షాపులనే తాగాలి, వైన్ షాపులనే తాగాలని అసలు లేనే లేదు. ఒక వ్యక్తి తాగాలని అనుకుంటే ఎక్కడైనా తాగుతాడు. మన రాష్ట్రంలో దొరకకపోయినా కూడా పక్క రాష్ట్రం నుంచి కూడా తెప్పించుకొని తాగుతాడు. లేకపోతే వీళ్ళు పెట్టే సారా కానీ ఇంకేదైనా కానీ కూడా అలా దాన్ని అలవాటు పరుచుకొని దాన్ని తాగుతాడు. ఒక వ్యక్తి తాగాలనుకుంటే ప్రభుత్వాల నుంచి కూడా మద్యపాన నిషేధం ఎలక్షన్ల ముందర అంటారు, కానీ ఏంటి కూడా మద్యపాన నిషేధం కానీ బెల్ట్ షాప్ నియంత్రణ చేయలేకపోతున్నాయి. మన రాష్ట్రంలో ఉన్న రెండవ ఆదాయమే, రెండవదో మూడవదో ఆదాయమే ఈ వైన్స్. దాన్ని బంద్ చేయాలని మనం అనుకుంటామని బంద్ చేస్తే గవర్నమెంట్ ఒక 10% గవర్నమెంట్ అనేది ఆగిపోతుంది. ఏ గవర్నమెంట్ అయినా సరే ఒక 10% గవర్నమెంట్ అనేది నిధులు అనేది ఆగిపోతాయి, ఫండ్స్ అనేది ఆగిపోతుంది, ప్రాఫిట్ అయిపోతుంది. త్వరలో స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి. గోలి చంద్రశేఖర్ గుప్తాకు కానీ బీజేపీ పార్టీకి ఓటు వేయాలంటే మీ ఓటర్లకు, మీ ప్రజలకు ఏం చెప్తారు? మీరు చూస్తున్నారు కదా భారతదేశము ఎంత ముందంజలో ఉంది అన్నిట్లలో. కానీ మన గ్రామాలలో లేదు. ఆ గ్రామాలలో కూడా కావాలంటే బీజేపీ గ్రామ నాయకత్వం కావాలి. ఒక సర్పంచ్ కానీ, ఒక ఎంపీటీసీ కానీ, ఒక బీజేపీ వ్యక్తి ఉంటే మీకు అర్థమవుతుంది గ్రామాల్లో కూడా ఎంత అభివృద్ధి అవుతుంది. ఇప్పుడు మా గవర్నమెంట్ లేకున్నా కూడా మేము అభివృద్ధి బాటలో నడుస్తున్నాం. ఇప్పుడు ఒకవేళ మా సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ గ్రామంలో అధికారంలోకి వస్తే మీరే చూస్తారు ఇంకెంత ముందుకు వెళ్తుందో. లేనంత వరకు ఇంత చేస్తున్నాం, ఉంటే ఇంకెంత చేస్తాం. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు మీ ఓటు వేయాల్సిందిగా కోరిక. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. చూస్తున్నాను మీ తెలుగు.